సార్ పాక్ ఆన్ ఫైర్, బెలుచిస్తాన్ బొగ్గు మోడీ పైన ఆకాశం. ఇంక ఇది దాయాద్ పోర్ లాగా ఎప్పుడైతే అమెరికాతో మనం ఇది చేసామో ఇక వెంటనే పాకిస్తాన్లో తీవ్రమైన ఇది రియాక్షన్. మేమేదో మీకు అనుకుంటే మునీర్కేమో డిన్నర్ పెట్టాడు, కానీ ఇక్కడ అన్ని మోడీకి పెట్టాడు అని మునీర్ మీద విపరీతమైన మీమ్స్ పాకిస్తాన్ మీడియాలో. అంటే ఇంకా వాళ్ళు కొంచెం గలీజ్గా కూడా జుగుప్సాగారం కూడా పెడుతున్నాడు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తాడనమాట. మునీర్ పరిస్థితి అలా తయారైపోయింది. ట్రంప్ దగ్గర దిక్కులేని పరిస్థితి అయిపోయింది పాకిస్తాన్ది అని వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు అక్కడ పెడుతున్నారు. మనకేమొచ్చిందని మన సందేహం, దీనికే వాళ్ళు అంటే మన రెండు దేశాల పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి. ఇంకొకటేమో చైనా కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీటి వల్ల చైనాకు మేలు జరుగుతుందా ఇండియాకు మేలు జరుగుతుందా అని. చైనా కొన్ని విధాల మేలు కూడా జరగవచ్చు అని ఒకవైపున వినిపిస్తుంది. కానీ ఇది కాకుండా పాకిస్తాన్ ఇండియా మీద చాలా తీవ్రంగా చేస్తున్నది ఏంటంటే బెలూచి వ్యవహారం. బెలూచిస్తాన్ అనేది చాలా భయంకరంగా తయారైంది. బెలూచిస్తాన్లో వందల మంది చనిపోతూ ఉన్నారు. ఇదంతా భారతదేశం దగ్గరుండి చేయిస్తూ ఉంది. బెలూచి లిబరేషన్ ఆర్మీ బిఎల్ఈ అనేది చాలా తీవ్ర స్థాయిలో దాని విముక్తి లేకపోతే దాన్ని వినిపిస్తామన్న పద్ధతిలో పెట్టడం. దాదాపు 140 మంది చనిపోయారు కాల్పుల్లో. ఇప్పటికీ దాదాపు 2020 నుంచి ఇప్పటికీ ఒక 240 ఘటనలు జరిగాయి. ఒకసారి రైలు కూడా అపహరించుకొని పోయారు. సో బెలూచిస్తాన్లో చాలా విలువైన ఖనిజ సంపద ఉంది, అరుదైన ఖనిజ సంపద కూడా ఉంది. దీనికోసం ఎలాగైనా బెలూచిస్తాన్ను తన అదుపులోకి తెచ్చుకోవాలని ట్రంప్ ఒకవైపు ప్రయత్నిస్తున్నాడని, అలాగే చైనా వాళ్ళ బెల్ట్ అండ్ ఇనిషియేటివ్ కూడా అటువైపు నుంచి పోతుంది కాబట్టి చైనా ఇది కూడా ఉందని, వీటన్నిటిని మించి ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తాలిబాన్ల చేతిలోకి వచ్చిన తర్వాత తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ బెడద కూడా ఉందని, మాన్మూల్ను పడగొట్టడానికి భారతదేశం కుట్ర పన్నుతూ ఉంది. భారతదేశం బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులను ఎగదోసి పాకిస్తాన్ అస్థిరం చేస్తుందని వాళ్ళు చాలా రోజు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే బెలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో 40% ఆక్రమిస్తుంది. జనాభా 2.5 కోట్లు అయితే 1.5 కోట్ల మంది బెలూచిస్తాన్లోనే ఉన్నారు. అంటే జనాభా ఉన్నారు, విస్తీర్ణం ఉంది, ఖనిజ సంపద ఉంది, వ్యూహాత్మకంగా స్ట్రాటజికలీ లొకేటెడ్. అక్కడ తిరుగుబాటు పిఎల్ఏ చాలా నికరంగా వాళ్ళు స్థిరంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది ఒక బాగా ఇప్పుడు ఫ్లాష్ పాయింట్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. మీకు తెలుసు భారత ప్రభుత్వం అధికారికంగా చేయకపోయినా తప్పకుండా భారతదేశంలో కొన్ని శక్తులు వీళ్ళు రాని ఏదో ఒకటి అక్కడ నిరంకుశత్వం మీద ప్రజల్లో వస్తే మేమేం చేస్తాం అనే పద్ధతిలో భారతదేశం వైఖరి తప్పకుండా అణిచివేయడానికి అయితే భారతదేశం సహకరించదు కదా, అంతవరకు ఉంది. కాబట్టి బెలూచిస్తాన్ కూడా ఒక ఇరుగు పొరుగున ఒక పెద్ద ఉద్రిక్తత బిందువులాగా తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఈ ఊపులో అన్నీ పెంచినప్పుడే దాన్ని కూడా పెంచుతారా, తాలిబాన్ల పాత్ర ఎలా ఉంటుంది, అది వీ హ్యావ్ టు సీ. కానీ భారతదేశాన్ని మీద ఆక్రోశించడం, భారతదేశాన్ని నిందించడం మటుకు అర్థం లేని విషయం. అక్కడ చేత కాకపోయినా అదుపు లేకపోయినా నిరంకుశంగా అణచివేతకు ప్రయత్నిస్తుంది మటుకు పాకిస్తాన్ సైన్యం, ముఖ్యంగా మునీర్ ఆ సైన్యాధిపతి. నేనేదో బెలూచిస్తాన్ అదుపులో తెచ్చానని అక్కడ కితాబులు కొట్టేయాలని ఆయనకు విఫలయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఇండో అమెరికా డీల్తో శృంగభంగమైన పరిస్థితి.